హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యానీ పించ్ ఆఫ్ సాల్ట్. ఇవాళ రెసిపీ సింపుల్గా క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గ్యాస్ వెలిగించుకొని నెయ్యి వేసి కాస్తంత తగినంత క్యారెట్ని 1 కిలో తీసుకున్నాను. అవి పీల్ చేసి బాగా నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తురిమేది అవన్నీ అవసరం లేదు. డైరెక్ట్గా కట్ చేసి సింపుల్ వేలో ఫాస్ట్గా క్యారెట్ హల్వా చేసి చూపిస్తాను. ఇక్కడ బాగా వేపుకోవాలి వాటిని సిమ్లో. అవి బాగా మెత్తపడే వరకు మూత పెట్టుకొని సిమ్ పెట్టుకొని గ్యాస్ని బాగా క్యారెట్ని ఒత్తితే బాగా మెత్తగా అవ్వాలి. అంతవరకు సిమ్లో బాగా వేపుకోవాలి. ఆ తర్వాత వేగిన తర్వాత బాగా మ్యాషర్ తీసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసుకుంటే చాలు. ఎక్కువగా మెత్తగా చేయకుండా కచ్చపచ్చగా చేసుకుంటే కూడా తక్కువగా బాగుంటుంది. నోటుకు తగిలితే కూడా బాగా వస్తుంది క్యారెట్. అందులో తగినంత బెల్లము, నేనైతే కొంచెమే వేసుకున్నాను బెల్లంని. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఆ తర్వాత బాగా సిమ్లోనే పెట్టి అది బాగా బెల్లం కరిగేంత వరకు వేపుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కాసేపు వేపుకోవాలి. నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ. ఆ తర్వాత పేడ, నా దగ్గర పేడ ఉంది, మావ కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం పేడ ఎక్కువగా తెచ్చినాం కాబట్టి నేను పేడని వాడుతున్నాను ఇక్కడ. ఆ పేడని బాగా నలిపేసి ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది మీకు తగినంత. నేనైతే ఒక 4 పీసులు వేసాను ఇందులో. ఆ తర్వాత బాగా కలిపేసుకోవాలి దాన్ని. బాగా పేడ కూడా బాగా దాంట్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి హల్వాని. ఇది చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. తురుముకొని చేసుకొని పాలు వేసి ఉడకబెట్టుకొని ఇవన్నీ ప్రాసెస్ చాలా లాంగ్ అవుతుంది కాబట్టి ఇది సింపుల్ వేలో షుగర్ లేకుండా బెల్లంతో కూడా చేయొచ్చు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అనగా డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా కట్ చేసుకొని నట్స్ని బాగా వేపుకోవాలి. నెయ్యిలో వేపుకొని అందులో దానిపైన వేసి కలిపేసుకుంటే గాజర్ కా హల్వా, క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్లే. సర్వ్ చేసుకోవచ్చు. కోల్డ్ వలన గొంతు బాగా పట్టేసింది, అయితే కూడా మాట్లాడుతున్నాను ఈరోజు. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోకి. చూడండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇలాగా సర్వ్ చేసుకుంటే పైన మళ్ళీ డ్రై నట్స్ వేసుకొని ఇది 2-3 డేస్ కూడా తినవచ్చు. బాగా ఫ్రిడ్జ్లో పెట్టకోకుండా కూడా తినవచ్చు బయట పెట్టుకొని. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో ఫాలో మీ.